శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. హరహర మహాదేవ శంభో శంకర. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఇవాళ సత్సంగంలో మనం చాలా ఆసక్తికరమైన విశేషాలు సత్సంగం చేసుకుందాం. ఏమిటి అంటే, చిన్నజీరి స్వామి వారు ఈ మధ్య చెప్పారు కదా, అసలు ఆదిశంకరాచార్యులు వారు మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ 4 పీఠాలు కూడా వారు స్థాపించలేదు, విద్యారణ్య స్వామి వారు స్థాపించారు. ఒకటి. రెండవ పాయింట్, ఎందుకు అంటే 32 ఏళ్లకే వారు కేదార్నాథ్ హిమాలయాల వైపు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదు కనుక. పాయింట్ నెంబర్ 2. అలాగే మూడవ పాయింట్, వారు ఇటువంటి పంచాయతన పూజా విధానాన్ని కూడా వారు చెప్పలేదు, అది కూడా విద్యారణ్య స్వామి వారే. పాయింట్ నెంబర్ 4, ఆయన ఎక్కువ కూడా ఈ వైష్ణవ సాంప్రదాయానికే కట్టుబడి ఉన్నారు చాలా బలంగా అని ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. ఈ 4 వ్యాఖ్యల గురించి కూడా మనం ఇవాళ కొన్ని చారిత్రాత్మక ఆధారాలతో మనం సత్సంగం చేసుకుందాం. అలా అని చెప్పి నెగిటివ్గా ఏమీ కూడా చిన్నజీర స్వామి వారి గురించి మనం మాట్లాడుకోకర్లేదు. చాలా గౌరవంగానే చరిత్ర ఏం చెప్పింది, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వీటికి అని చెప్పి మనం సత్సంగం చేసుకుందాం. చక్కగా శంకరాచార్యుల వారి స్మరణ అయిపోతుంది. అసలు విద్యారణ్య స్వామి వారు ఎవరో కూడా తెలుసుకుందాం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే హైప్ కూడా చేయండి. దానివల్ల వీడియో అంటే సత్సంగం మరింత ఎక్కువ మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, సత్సంగం చేసుకుని చక్కగా ఆ అపర శంకరులు ఆదిశంకరాచార్యుల వారి స్మరణ, అలాగే విద్యారణ్య స్వామి వారి యొక్క స్మరణ కూడా చేసుకుని తరించిపోదాం. పదండి. చిన్నజీర స్వామి వారు ఏం చెప్పారు, అసలు ఈ మఠాలన్నీ కూడా విద్యారణ్యుల వారు స్థాపించారు కదా. మనం దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలి అంటే ముందు చరిత్ర తెలుసుకోవాలి. అసలు విద్యారణ్యుల వారు ఎవరు, వారి చరిత్ర ఏమిటి, మరి దానికి ఆధారం ఏమిటి? దానికి ఆధారం ఏమిటి అంటే 1706 నుంచి 1741 వరకు శృంగేరి పీఠానికి జగద్గురువుగా ఉన్నటువంటి సచ్చిదానంద భారతీ స్వామి వారి దగ్గర ఉన్న ఆస్థాన కవుల్లో ఒకరైన కాశీ లక్ష్మణ శాస్త్రి గారు గురువంశ కావ్యం అని చెప్పి 19 సర్గలతో వ్రాశారు. అందులో 4వ సర్గ 21 శ్లోకం నుంచి 8వ సర్గ 35వ శ్లోకం వరకు కూడా ఈ విద్యారణ్యుల స్వామివారి యొక్క జీవిత చరిత్ర వ్రాయబడి ఉంది. ఫస్ట్ హిస్టారికల్ ఎవిడెన్స్. మనం ఏదో ఊరికినే మాట్లాడుకోవద్దు. అందులో ఏమని రాసి ఉంది అంటే, ఏకశిలా నగరం అంటే ఓరుగల్లు వరంగల్లో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. అందులో 2 అన్నదమ్ములు ఉండేవారు ఆ కుటుంబంలో. తమ్ముడు ఈ వైరాగ్యంతో ఈ తపస్సు కోసం అని చెప్పి దేశాటనకు వెళ్ళిపోయాడు. అన్నగారి పేరు మాధవాచార్య. ఈయనేం చేశారు అంటే, తమ్ముణ్ణి వెతుక్కుంటూ ఆయన కూడా గురువు గారి యొక్క ఆదేశం తీసుకుని కాశీకి వెళ్ళారు. తపస్సు చేసుకుందాం, తమ్ముణ్ణి కూడా వెతుకుదామని. దారిలో ఈ వింధ్యాచల పర్వతం దగ్గర శృంగి అనే బ్రహ్మరాక్షసుడు కనిపించాడు. ఆ బ్రహ్మరాక్షసుడి ద్వారా వేదవ్యాసుల వారి దర్శనం ఎలా చేసుకోవాలో ఉపాయం చిక్కింది. ఎవరికి? మాధవాచార్యులకి. సరే, అప్పుడు కాశీకి వెళితే కాశీలో మారువేషంలో ఉన్నటువంటి వేదవ్యాస మహర్షి వారి దర్శనమయ్యి వారు ఈ మాధవాచార్యుల యొక్క యోగ్యతలన్నీ కూడా గుర్తించి సర్వమంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలన్నీ కూడా అబ్బేలాగా ఆశీర్వదించారు. ఎవరు? వేదవ్యాస మహర్షి ఈ మాధవాచార్యుల్ని. అట్లా మాధవాచార్యులు గొప్ప శ్రీ విద్యా ఉపాసకులైపోయారు. దాని తర్వాత వారు తిరిగి మళ్ళీ ఈ దక్షిణ దేశం వైపు వస్తూ ఈ హంపి తీరం దగ్గర ఈ తుంగభద్రా నదీ తీరంలో మతంగ పర్వతం అనేటువంటి ఒక చోట తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఎవరు? మాధవాచార్యులు. అక్కడే హరిహర బుక్కరాయులు వీరిని కలిశారు. వీరెవరు అంటే విజయనగర మహారాజా స్థాపనకి ఆదిమూలం వీరే. అక్కడి నుంచి మాధవాచార్యులు వెతుక్కుంటూ శృంగేరి వచ్చారు తమ్ముడి కోసం. అక్కడ చూశారు తన తమ్ముణ్ణి, చాలా సంతోషించారు. అప్పటి శృంగేరి పీఠానికి విద్యాతీర్థులు పీఠాధిపత్యం వహిస్తున్నారు. ఆయన 1229 నుంచి 1333 వరకు అంటే 104 ఏళ్ళు
పీఠాధిపత్యం వహించారు. విద్యాతీర్థులు అంటే మామూలు వారు కాదు. వారి యొక్క తపోసిద్ధి పొందినటువంటి ప్రాంతమే ఈనాటి విద్యాశంకర దేవాలయం మీరు చూస్తున్నది. సరే, ఈ తమ్ముడి పేరు అప్పటికి సన్యాసాశ్రమాన్ని స్వీకరించేసి భారతీ తీర్థ మహాస్వామిగా మారిపోయింది. 1328లో ఈ భారతీ తీర్థ స్వామి వారు సన్యాసం స్వీకరించారు. 1331లో అన్నగారు అంటే ఈ మాధవాచార్యులు విద్యాతీర్థుల దగ్గర సన్యాసాన్ని స్వీకరించి విద్యారణ్య స్వామిగా మారిపోయారు. ఇప్పుడు అర్థమైందా? ఊరుగల నుంచి శృంగేరి, మాధవాచార్య నుంచి విద్యారణ్య స్వామిగా వారి చరిత్ర ఎలా ఉందో సంక్షిప్తంగా చెప్తున్నా. మరి వీరు 1331లో సన్యాసం స్వీకరిస్తే అప్పటి శృంగేరి పీఠాధిపతులు విద్యాతీర్థ స్వామి వారి దగ్గర నుంచి మరి అప్పటికి శృంగేరి పీఠం ఉన్నట్టేగా. మరి విద్యారణ్యులు ఎలా స్థాపించినట్టు శృంగేరి మఠాన్ని? ఎక్కడా కూడా వారి చరిత్రలో లేదు వారు శృంగేరి పీఠాన్ని స్థాపించినట్టు. కానీ అందులో సగం ఉంది. ఆ సగం నిజం ఏమిటంటే ఆంధ్ర ప్రాంతంలో విరూపాక్ష పుష్పగిరి పీఠాలు, అలాగే కర్ణాటకలో శివగంగ ఆమని పీఠాలు, మహారాష్ట్రలో సంకేశ్వరం కొల్లాపూర్ పీఠాలను స్థాపించారు. ఎందుకంటే సనాతన ధర్మం వ్యాప్తి చెందాలి అంటే కేవలం శృంగేరి పీఠం వల్లే కాదు, కొన్ని ఉపపీఠాలు కూడా ఉండాలనే సంకల్పంతో ఈ పీఠాలను స్థాపించారు విద్యారణ్య స్వామి వారు. ఇప్పుడు అర్థమైందా? ఇంకో సాక్ష్యం ఏమిటంటే వీరు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ గంగా తీరం దగ్గర కేదార్ ఘాట్లో ఒక మఠం నిర్మించి అక్కడ చంద్రమౌళీశ్వర స్వామిని స్థాపించి పూజ నిర్వహించారు. ఎప్పుడు? 1346వ సంవత్సరంలో అని చెప్పి అక్కడ ఒక శాసనం దొరికింది. అందులో ఏముంది అంటే ఊరుగల్లు వాసస్థులు, శృంగేరి పీఠాధిపతులు విద్యారణ్య స్వామి వారు 1346వ సంవత్సరంలో ఇక్కడ ఒక మఠం నిర్మించి చంద్రమౌళీశ్వర స్వామి వారిని స్థాపించి పూజ నిర్వహించారు అని. అంతేకాని శృంగేరి పీఠ వ్యవస్థాపకులు అని చెప్పి ఎక్కడా కూడా శాసనంలో లేదు. విద్యారణ్య స్వామి వారు 12వ జగద్గురువు అయ్యారు 1380లో. 6 సంవత్సరాల పాటు ఉన్నారు జగద్గురువుగా. వీరికి ముందు వీరి తమ్ముడు భారతీ తీర్థ మహాస్వామి వారు 1333 నుంచి 1380 వరకు 11వ జగద్గురువుగా ఉన్నారు. ఇంకెక్కడ సాక్ష్యం ఉంది? విద్యారణ్య స్వామి వారు శృంగేరి పీఠాన్ని స్థాపించారు లేదా మిగతా 3 పీఠాలను కూడా స్థాపించారనడానికి ఎక్కడా కూడా సాక్ష్యం లేదు. ఇది ఇంకో ముఖ్యమైనటువంటి సాక్ష్యం. మాధవీయ శంకర విజయం, సాక్షాత్తు విద్యారణ్య స్వామి వారు శంకరాచార్యుల వారి జీవిత చరిత్రను రాసినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉపద్ఘాతలను చెప్పుకున్నారు. ఆదిశంకరాచార్యులు నాకు సాక్షాత్తు కూడా విద్యాతీర్థులతో సమానము, పరమేశ్వరునితో సమానము, అంటే విద్యాతీర్థులు వీరి యొక్క పరమ గురువు. వారి దగ్గర నుంచే విద్యారణ్యులు సన్యాస దీక్షను స్వీకరించారు. అంటే శృంగేరి పీఠానికి విద్యారణ్య స్వామి వారు 12వ జగద్గురువు, వీరు పీఠాన్ని స్థాపించలేదు అని రూఢి అయిపోయిందా? అంతేకాదు, దీంట్లో చాలా స్పష్టంగా రాసింది ఏమిటంటే కొల్లూరు మూకాంబికా క్షేత్రానికి వెళ్ళినప్పుడు ప్రభాకర పండితుని యొక్క కుమారుడు హస్తామలకాచార్యులు వారు శిష్యునిగా అయినప్పుడు ఆ సందర్భం తర్వాత వారందరితో కలిసి దిగ్విజయాత్ర చేస్తూ శృంగేరికి వచ్చారు ఆదిశంకరాచార్యులు వారు. అక్కడ పీఠాన్ని స్థాపించారని చెప్పి చాలా స్పష్టంగా ఉంది దీంట్లో. కాబట్టి శృంగేరి పీఠమైనా మిగతా 3 ఆమ్నాయ పీఠాలైనా కూడా అది శంకరాచార్యులు వారు స్థాపించిందే, అనుమానమే లేదు. ఇంకో మాట ఏం చెప్పారు చినజీయర్ స్వామి వారు? ఆదిశంకర్లు 32వ ఏటన హిమాలయాలకు వెళ్ళి తిరిగి మళ్ళీ రాలేదు కనుక ఇటువంటి పీఠాలను స్థాపించే అవకాశం లేదు అని కదా. కానీ శంకర విజయంలో చాలా స్పష్టంగా రాశారు విద్యారణ్య స్వామి వారు. ఏమిటి అంటే వారు మూకాంబికా క్షేత్రం నుంచి శృంగేరి రావడం, అక్కడ పీఠాన్ని స్థాపించడం, తదుపరి మిగతా 3 పీఠాలని స్థాపించడం కూడా జరిగిపోయి దాని తర్వాత ఎన్నో దిగ్విజయ యాత్రలు చేస్తూ ఆఖరికి 32వ ఏట కేదార్నాథ్ దగ్గర వారి యొక్క అవతార పరిసమాప్తిని చేసి పరమేశ్వర రూపంలో నందీశ్వరుణ్ణి అధిరోహించి కైలాస పర్వతానికి వెళ్ళారు. ఎవరి సమక్షంలో తెలుసా? మహర్షులు, దేవతలు, బ్రహ్మాది దేవతలు ప్రమదగణాలతో కూడి నందీశ్వరుణ్ణి అధిరోహించి కైలాస పర్వతానికి వెళ్ళారు ఆదిశంకరులు పరమేశ్వరుని రూపంలో అని చెప్పి చాలా స్పష్టంగా వ్రాసి ఉంది. కాబట్టి
ఆ వ్యాఖ్య కూడా వాస్తవ విరుద్ధమే. అలాగే ఇంకో మాట ఏం చెప్పారంటే, ఈ ప్రస్థానత్రయాన్ని భాష్యం రాశారు కదా, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అలాగే భగవద్గీతకి వైష్ణవ సాంప్రదాయాన్ని ఇన్ని చాలా బలంగా పాటించారు శైవ సాంప్రదాయం కంటే అని కూడా చెప్పారు. కానీ దయచేసి శంకరాచార్యుల వారిని ఒక వర్గానికి, ఒక సాంప్రదాయానికి మనం కట్టడి చేయవద్దు. మీరు ఆ భగవద్గీత యొక్క భాష్యం దగ్గరే అయిపోతే కనుక అసలు వారు ఎన్ని స్తోత్రాలు రాశారు? గణపతి మీద, సుబ్రహ్మణ్యుడి మీద, శివుడి మీద, విష్ణువు, అలాగే శక్తి మీద, ఒకటా రెండా? అసలు శివుడి మీద ఎన్ని చేశారు ఆయన? అర్ధనారీశ్వర స్తోత్రం, దశశ్లోకి, దక్షిణామూర్తి అష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి వర్ణమాల, కాలభైరవాష్టకం, మృత్యుంజయ మానసిక పూజ, శివ అపరాధ క్షమాపణ స్తోత్రం, శివానందలహరి, శివభుజంగ స్తోత్రం, ఒకటా రెండా అసలు? కాబట్టి మనం శంకరాచార్యుల వారిని ఒక వర్గానికి కట్టడి చేయవద్దు. ఇంకా పంచాయతన పూజ, అసలు ఆయన షణ్మత స్థాపకులు అని చెప్పి మనమేంటి, లోకమే ఒప్పుకుంది. అసలు ఆయన అది కూడా చేయలేదు, అది కూడా విద్యారణ్య స్వామి వారే చేశారు. అసలు విద్యారణ్య స్వామి వారి జీవిత చరిత్రలు ఎక్కడ లేదు. ఆయన పంచాయతన పూజా విధానాన్ని స్థాపించారని చెప్పి ఎక్కడ ఆధారం లేనే లేదు. కాబట్టి అది కూడా వాస్తవ విరుద్ధం. అందరికీ తెలుసు, ఆదిశంకరులు షణ్మత వ్యవస్థాపకులు. పంచాయతన పూజా విధానాన్ని ప్రారంభించింది ఆదిశంకరులు అని చెప్పి ఎన్నో రచనల్లో ఉంది. కానీ ఎక్కడా కూడా విద్యారణ్య స్వామి వారు వీటిని మొదలు పెట్టారని చెప్పి ఎక్కడా సాక్ష్యం లేదు. కాబట్టి అది వాస్తవ విరుద్ధం. చాలా మందికి గురుస్థానంలో ఉన్నటువంటి చినజీయర్ స్వామి వారి మీద పరిపూర్ణమైన గౌరవంతో నా అభిప్రాయం నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇటువంటి వ్యాఖ్యలు కొంచెం ఆధారాలతో కూడినటువంటివి అయితే బాగుంటుంది. అంటే మిగతా వారు కూడా తేలిగ్గా అర్థం చేసుకుంటారు. లేకపోతే భిన్నాభిప్రాయాలు వచ్చి సమాజంలో చీలికలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వారి వ్యాఖ్యల వల్ల ఇవాళ ఈ శివరాత్రి పర్వదినాన మనం అపర శివావతారం ఆదిశంకరుల గురించి, శృంగేరి క్షేత్రం గురించి, శృంగేరి జగద్గురు పరంపర గురించి కూడా స్మరించుకొని తరించిపోయాం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, 10 మందికి షేర్ చేసి, హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ, నాకు కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు, ఆదిశంకరుల యొక్క ఆశీస్సులు, జగద్గురు పరంపర యొక్క ఆశీస్సులు కూడా మనకి మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగంలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.